ఎప్పుడెప్పుడు వీళ్ళ విషయం బయటపడుతుందా, వీళ్ళ అవినీతి ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తూ ఉన్నాం. కొండలరెడ్డి గారు షాడో సీఎంగా వ్యవహరించుకుంటూ కింద ఫైల్ని పైకి, పైన ఫైల్ని కిందికి మార్చుకుంటూ వాళ్ళు చాలా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఇంతకుముందు ఆరోపణలు వచ్చినాయి. తర్వాత బీభత్సమైన హైదరాబాద్లో బిల్డర్స్ను బెదిరించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్ననుకుంటా చాలా వరకు ఆ పేర్లు అయితే వచ్చినాయి. అన్న సీఎంగా ఉండగా మొత్తం కట్టబెట్టుకోవాలి, సంపాదించుకోవాలన్నట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామాజిక తగ్గట్టుగానే అధికారం ఉన్నప్పుడే అన్ని సర్దిపెట్టుకోవాలి, ఉన్నది కాస్త కబ్జా చేయాలి, లేని దాన్ని బెదిరించి తీసుకోవాలి అన్నదన్నట్టుగా కొన్ని ఆరోపణలు కూడా వినిపించినాయి. అందులోనూ రేవంత్ రెడ్డి గారి యొక్క తమ్ముడు ఓ భూ వివాదంలో హైకోర్టు వాళ్లకు నోటీసులు ఇచ్చిందట. వీళ్ళు ఏదో కబ్జాలకు పాల్పడుతున్నారని ఏదో నోటీసులు ఇచ్చారట. ఒకసారి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఏంది మిత్రులారంటే, అది నానక్రామ్ కూడా భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి మరియు మామ సుధిని పద్మారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసు ఇచ్చిందట. ఏం నోటీసులో చూద్దాం ఒకసారి. ఏ ఘనకార్యం చేసిర్రనో, తెలంగాణ ఉద్యమంలో మంచి పేరు పొందిరనో నోటీసులు ఇయ్యలే. మరి ఏం నోటీసులో చూద్దాం. రేవంత్ రెడ్డి సోదరుడు మామకు అక్రమంగా సెల్ డీడ్ చేశారని పిటిషన్ వేశారు. భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు నానక్రామ్ గూడలోని సర్వే నంబర్ 75/1లో 2 ఎకరాల 10 గుంటల నిషేధిత భూమిని అధికారులు రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి మామ సుధిని పద్మ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జన చైతన్య హౌసింగ్ లిమిటెడ్ సీఎం డే మడల సుధాకర్ పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు విని సుదూరు భూమిపై స్టేటస్ కో విధిస్తూ అధికారులతో పాటు కొండలరెడ్డికి సుధీని పద్మారెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు. అయితే పక్కడబందీగా దోచుకుంటున్నారు, బాజాప్తగా దోచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. ఎవడు పడితే వాడు దోచుకున్నానికే దాచుకున్నంత అన్నట్టుగా అయిపోయింది రాష్ట్రంలో ఉన్న వ్యవహారం అంతా. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా దోచుకున్నాడే. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్, సీఎం రేవంత్ రెడ్డి బామర్దీస్, సీఎం రేవంత్ రెడ్డి పిఏలు, డ్రైవర్లు అందరూ కలిసి దే ఆర్ టోటల్లీ లూటింగ్ టు ద తెలంగాణ, నాట్ డెవలపింగ్ తెలంగాణ, దే ఆర్ లూటింగ్ తెలంగాణ. ఈ అధికారం కూలిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి సంపద ఎంత, తిరుపతి రెడ్డి అవినీతి ఎంత, కొండలరెడ్డి యొక్క ఘోర అరాచకాలు ఎంత అనేది కంప్లీట్గా బయటపడే రోజులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే నా దగ్గర వస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు, నా దగ్గర రావద్దు, అట్లాంటి వాటికి నేను ఎక్స్క్యూజ్ చేయాలనుకుంటూ రేవంత్ రెడ్డి గతంలో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడారు. కానీ దానికి అర్థం ఏంటంటే నన్ను గరవద్దు, కొండలరెడ్డి దగ్గరికి వెళ్ళాలి, ఆడికి వెళ్తే కంప్లీట్గా ఆయన చూసుకుంటాడని చెప్పి తెలంగాణ సీఎంఓ ఆఫీసును కూడా నడిపించేది ఇదే కొండలరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని చక్రపతి యొక్క చక్రాధిపత్యం తిప్పుతున్నాడు, ఏకైక చక్రవర్తి అన్నట్టుగా నడుస్తూ ఉండు కొండలరెడ్డి గారు. మరి దీనిపైన ఏమై కాబోతుంది, మరి కబ్జాలో ఎంతవరకు వీళ్ళ హ్యాండ్ ఉంది, అసలు ఏం జరుగుతుందో కంప్లీట్గా 11వ తారీఖు రోజున ఈ యొక్క కంప్లీట్ విచారణ జరిగే అవకాశం ఉంది. ఆ రోజు కూడా వీళ్ళ బండారం అయితే బయటపడబోతుంది.